నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య నీతి 08. డబ్బు లేని వాడిని ప్రపంచం ఎంత హీనంగా చూస్తుందో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి డబ్బు లేని వాడిని భార్య ఏ విధంగా ట్రీట్ చేస్తుంది, చాణక్యుడు ఏం చెప్పాడు, ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ పైన ఈరోజు మాట్లాడుకుందాం. డబ్బు లేని వాడి గురించి చాణక్యుడు ఎన్నో నీతులు చెప్పాడు. అందులో ఇది ఒకటి. అదనహ స్వభార్యయో ఒప్యవ మన్యతే అన్నాడు. అంటే సొంత భార్య కూడా డబ్బు లేకపోతే నిన్ను అవమానిస్తుంది అంటాడు. అనుభవించిన వాళ్ళకి తెలిసే ఉంటుంది, మరి అనుభవించని వాళ్ళకి మరి ఈ నీతి పనిచేస్తుంది. ఒక మగవాడి దగ్గర డబ్బు లేదంటే తను జాబ్ అయినా పోగొట్టుకొని ఉండాలి, లేదా ఏ పని చేయని వాడైనా అయి ఉండాలి, లేదా ఏదైనా జబ్బు చేసి మంచానికి పరిమితమైన వాడైనా ఉండొచ్చు. సో కారణం ఏదైనా సరే, నీ దగ్గర డబ్బు లేకపోతే సొంత భార్య కూడా అవమానిస్తుందని చెప్పేసి చాణక్యుడు చెప్తున్నాడు. నిజమే కదా, డబ్బు లేకుండా పని లేకుండా ఇంట్లో భార్య ముందు ఒక భర్త కూర్చొని ఉంటే ఖచ్చితంగా ఆ భార్య అతన్ని అవమానిస్తుందనే నా ఒపీనియన్. ఫ్రెండ్స్, 100% ఇలానే ఉంటారని నేను చెప్పను, కానీ 99% ఇలానే ఉండొచ్చని నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు చాణక్యుడి నీతితో ఏకీభవిస్తారో లేదో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్స్పిరేషనల్ వీడియోస్, మెసేజెస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.